దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. మరి 4 నెలలు మన జీవితంలోంచి కొట్టివేయబడ్డాయి. మన ఆయుష్లో 4 నెలలు, ఈ 2026 సంవత్సరంలో 4 నెలలు కొట్టివేయబడ్డాయి. మరి ఇంతవరకు మనం ఎలాగున్నామో ఏంటో మనం పరిశీలన చేసుకుందాం. ఈ 5వ నెల 3వ తారీఖున మొదటి పరిశుద్ధ విశ్రాంతి ఆరాధనగా దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినాన్న మన అంశము ఆశీర్వాదము, ఐశ్వర్యము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువ కాదు. అలాగే 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? ఒకసారి చెయ్యెత్తుతారా? ఆశీర్వాదము, ఐశ్వర్యము. ఆశీర్వాదము, ఐశ్వర్యము. ఇదేనా మన యొక్క ధ్యాన అంశము, ఆశీర్వాదము, ఐశ్వర్యము. అలాగే ఫిలిప్పీ 4:19 మాట ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు మనం చదువుకున్న 3 రిఫరెన్స్లో ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అంటే, ఐశ్వర్యం అంటే వెండి, బంగారము, భూములు, ఇండ్లు, వాహనాలు, అలాగే గొప్ప ఐశ్వర్యము అని మనం అనుకుంటాం. అది మన దృష్టిలో, మానవ నైజంతో ఆలోచించే దృష్టిలో ఆశీర్వాదం అంటే భూములు కలిగి ఉండడం, ఐశ్వర్యం అంటే ఇండ్లు, వాహనాలు కలిగి ఉండడం, లేదా వెండి బంగారాలు కలిగి ఉండడం, ఎస్టేట్లు కలిగి ఉండడం, ఫ్యాక్టరీస్ కలిగి ఉండడం. ఇది మన దృష్టిలో ఐశ్వర్యము, దేవుని యొక్క ఆశీర్వాదం. ఒక వ్యక్తి పేద స్థితిలో దేవుని నమ్ముకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు అతను అంటాడు, ఇదంతా నాకు దేవుని యొక్క ఆశీర్వాదము. ఈ భూములు, ఈ ఎస్టేట్లు, ఈ ఫ్యాక్టరీసు, ఈ ఇండ్లు, ఈ వాహనాలు, ఈ వెండి బంగారాలు, సిరి సంపదలు, ధనధాన్యాలు, ఇదంతా దేవుడు తన కృపలో ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు అది ఇవ్వడానికి తగిన విశ్వాసము, ఆత్మీయత, ఉజ్జీవము, భయము, భక్తి కలిగిన జీవితము, సమర్పణ నీలో ఉన్నాయా? ఆడితల ఇడితల కొట్టినోడు కూడా ఇదంతా దేవుని ఆశీర్వాదమేనండి, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడండి. కానీ అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. అన్ని స్థితులు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కలిమి కలిగి ఉండడానికి, లేమి కలిగి ఉండడానికి, కడుపు నిండి ఉండడానికి, ఆకలికొని ఉండడానికి, ఐశ్వర్యవంతుడిగా ఉండడానికి, దరిద్రుడిగా ఉండడానికి, అన్ని విషయాల్లో కూడా నేను ఏ విషయంలో కూడా కొదువు లేనివాడిగా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆశీర్వాదం అంటే ఇహలోక సంబంధమైన, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంతో ముడిపడి ఉంటుంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, స్థిరమైన కలిమియు, ఐశ్వర్యమును, జీవమును నా యొద్ద ఉన్నవి. ఇది ప్రభువు చెబుతున్న మాట. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, స్థిరమైన కలిమియు, జీవమును, నీతియు నా యొద్దనే ఉన్నవి. స్థిరమైన కలిమి. ఒకటి ఈ లోకంలోకి ఏమీ తేలదు, ఈ లోకంలోంచి ఏమీ
తీసుకొని పోలేడు కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందాము అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఈ యొక్క ఆశీర్వాదము ఏ ఐశ్వర్యాన్ని ఇస్తుంది? ఏ ఐశ్వర్యాన్ని నువ్వు కలిగి ఉండడం వల్ల నువ్వు ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఐశ్వర్యవంతుడిగా ఉంటావు అనేది దినాన్న అంశం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు ఒకసారి చదవండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. జాగ్రత్తగానండి. ఏంటండి ఈ ఐశ్వర్యము? నీలో ఏముందంట? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరంగా ఉండట వలన స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇప్పుడు అర్థమైందా ఏది ఐశ్వర్యము? ఏది ఐశ్వర్యం అనేది ఆ వాక్యములో ఉంది. సమస్త ఉపదేశములోను జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతారు. యేసుక్రీస్తు మీకు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఒకటి సాక్ష్యము, రెండోది క్రీస్తుని గూర్చిన ఉపదేశము. ఆ సందేశం అందు మనం ఏమై ఉండాలట? ఐశ్వర్యవంతులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే మిమ్మల్ని దేవుడు పిలిచాడు. మీరు ఐశ్వర్యవంతులుగా అనగా ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఐశ్వర్యము మీరు కలిగి ఉండడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుని ఐశ్వర్యం ఇహ సంబంధమైన శరీర సంబంధమైన ఐశ్వర్యం కాదు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్నాడు, మంటి ఘటములమైన మాలో ఆయన యొక్క మహిమైశ్వర్యము కలిగి ఉన్నాం. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. ఈ అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఈ బాధ, ఈ యొక్క స్వస్థతలు ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? మా మూలమైనటిది అయి ఉండుట కాక అది దేవుని మూలమైనటిదిగా ఉండడం కోసం ఈ మంటి ఘటములలో ఆయన యొక్క మహిమైశ్వర్యాన్ని మేము ఆ ఐశ్వర్యమును కలిగి ఉన్నాము. అది మాకు కలదని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. చదువుతారు ఒకసారి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనటిది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము, ఏ ఐశ్వర్యం అంటే ఆయన యందు విశ్వాసములో ఐశ్వర్యవంతులమి, ఉద్యమములో ఐశ్వర్యవంతులమి, ఆత్మీయతలో ఐశ్వర్యవంతులమి, ప్రార్థనలో ఐశ్వర్యవంతులమి, ఉపవాస ప్రార్థన చేసే విషయంలో మేము ఐశ్వర్యవంతులమై ఉన్నాం. మంటి ఘటములైన మాలో ఆయన మహిమైశ్వర్యం అంటే ఏంట? మహిమైశ్వర్యం అంటే దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మను కలిగిన వాడు మాత్రమే ఆ యొక్క మహిమైశ్వర్యాన్ని కలిగి ఉంటాడు. మహిమతో కూడిన ఐశ్వర్యం. నీలో పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, అభిషేకం లేకుండా ఈ పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని నువ్వు పొందలేవని దేవుని యొక్క వాక్యము
స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఏమున్నాయంటే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములలోను సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన మనలను నియమించెను. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు నిర్ణయించాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు తన సొత్తుగా చేసుకున్నాడంటే, ఇక్కడ మనమందరము విశ్వాస విషయములోను అలాగే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన మనలను ఇలాగు నియమించెను. ఆయన ఏమైనాడో అది మనము సంపూర్ణంగా పరిపూర్ణంగా అవడం కోసమే ఆయన మనల్ని నియమించుకున్నాడు. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు, ఆయన ఎంత ధనవంతుడు, ఆయన ఎంత జ్ఞానవంతుడు. ఆయన పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండడం ద్వారా ఆయనలాగే మనము ఆ స్ట్రెంగ్త్ కలిగి ఉండడానికే మనల్ని నియమించుకున్నాడు. ఎంతవరకు నియమించుకున్నాడంటే, ఈ లోక అంతము వరకు కూడా ఆయన మనల్ని నియమించుకున్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఆశీర్వాదం అంటే, ఐశ్వర్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనము కాదు, ఐశ్వర్యము కాదు, వెండి బంగారములు కాదు, భూములు కాదు, ధనధాన్యాలు కాదు. ఈ లోక సంబంధమైనది ఏది కూడా దేవుని దృష్టిలో మనం ఆ విధంగా ఉండడం వల్ల దేవుడు సంతోషించడు, ఆనందించడు. దేవుని స్తోత్రే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించి, దేవునికే లోబడి, దేవునికే విధేయత చూపించి, దేవుని కొరకు సహించి భరించి జీవించే జీవితంలోనే నీకు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, భాగ్యం ఉందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇహ సంబంధమైన, సాధారణంగా మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే, మామూలు కొన్ని సాధారణమైన విషయాలు ఉంటాయి. కష్టాలు పోవాలి, శ్రమలు పోవాలి, అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకోవాలి, ఆర్థిక పరిస్థితులు మార్పు చెందాలని ఒక సాధారణమైన విషయం కోసం నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. దేవుడు నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ ఉపవాసం, నీ ఆత్మీయత, నీ ఉద్యమం చూసి నిన్ను కనికరించి, నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి నీకొక స్థితి ఇవ్వగానే ఎక్కడుంటామండి మనం? మన కళ్ళు ఎక్కడుంటాయి? ఇక దేవుడి జ్ఞాపకం ఉండడు, వాక్యం జ్ఞాపకం ఉండదు, దేవుని సన్నిధి జ్ఞాపకం ఉండదు, తోటి విశ్వాసుల యొక్క సహవాసము జ్ఞాపకం ఉండదు. అందుకని మళ్ళీ ఆ స్థితి నుంచి కింద పడిపోతాం. దావీదు గొర్రెల కాపరి, ఆయన ఒక మహారాజు, ఒక చక్రవర్తి, బంగారు సింహాసనం కూర్చొని అనేక మంది దాసదాసీలు, పనివారు, సైనికులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఆ మహానుభావుడు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమిని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? రాజుకి ఏమైనా లోటు ఉంటుందండి? లేమంటున్నాడు. ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రె పిల్లను, నేను రాజును కావచ్చు, చక్రవర్తిని కావచ్చు, ఈ లోకంలో గొప్ప అధికారిని కావచ్చు, కానీ నా దేవుడే నా కాపరి, నాకెప్పుడు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల అంటున్నాడు, శాంతికరమైన జలములు అంటున్నాడు, గాఢాంధకారపు లోయ అంటున్నాడు, నీ దుడ్డు కర్ర, నీ దండం అంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక కాపరికి గొర్రెకి మధ్యలో ఉండేటటువంటి అంశాలు. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవు. ఎందుకంటే ఆయన పైన పరలోకమందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న పాతాళ లోకంలో కానీ ప్రతి వాని మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతి వాని పెదవులు తండ్రి అయిన దేవుని మహిమపరిచినట్లుగా కుమారుని మహిమపరచాలి అని వాక్యం సెలవిస్తుంటుండగా,
నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని చెప్పిన ఆ దేవుడే తను అంత తగ్గించుకుంటే నీవు నేను మనం ఇంకెంత తగ్గించుకోవాలి, ఎంత విధేయత చూపించాలి, ఎంత దీన మనస్సు మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. ఎవరిని సహోదరులారా ఆలకించుడి, జాగ్రత్త వినండి. ఐశ్వర్యం అంటే ఏంటో, ధనం అంటే ఏంటో ఇక్కడ వాక్యంలో స్పష్టంగా సెలవిస్తున్నాడు. సహోదరులారా, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని ఆ విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు వారిని ఏర్పరచుకొనలేదా? చాలండి, చూసారా? సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేయడానికి, తాను ప్రేమించే వారికి తన రాజ్యమునకు వారసులుగా చేయడానికి దేవుడు దీనులను, దరిద్రులను, పేదవారిని, విధవరాండ్రను, అనాథలను ఏర్పరచుకొనలేదా? ఏ విషయంలో ధనవంతులు చేయడానికంటే ఈ లోకంలో దరిద్రులు పిలుచుకున్నాడట, విశ్వాస విషయంలో. తను ప్రేమించే వారికి తన రాజ్య వారసులుగా చేయడం కోసం అంట దీనులను, దరిద్రులను, పేదవారిని, విధవరాండ్రను దేవుడు పిలుచుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన గురి ఎప్పుడు కూడా దేవుడు ఏమిస్తాడా, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, దేవుణ్ణి అడిగేదంతా కూడా పరసంబంధమైనది ఉండదు. ప్రభువా, నాకు మంచి విశ్వాసం ఇవ్వు, ప్రభువా నాకు మంచి పరిశుద్ధత ఇవ్వు, నీతిగల హృదయం, యథార్థమైన హృదయం నాకు ఇవ్వు, నీలాగుండే జీవితం, నీలా ఆలోచించే ఆలోచన, నీలా తగ్గించుకునే జీవితం నాకు ఇవ్వని ఎవ్వరు అడగరు. చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. తక్షణమే చెప్పాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అనగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుని స్తోత్రే. నాకు వెండివు, నాకు బంగారమైన విలువైన ఆ వస్తువులను అడుగుతున్నావు, కానీ అంతకంటే విలువైన దేవునికి ఇవ్వాల్సిన సింహాసనం గారిని నీ హృదయాన్ని మాత్రం నువ్వు ఇవ్వవు. హృదయాన్ని ఇవ్వవు. ఈ పైనున్న ఈ యొక్క మట్టి శరీరానికి నగలు కావాలి, వస్త్రాలు కావాలి, షూటు బూటు కావాలి. హృదయాన్ని మాత్రం దేవునికి నువ్వు ఇవ్వవు. దేవుడు అన్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నా యొక్క ఆజ్ఞలు నీ కళ్ళకి ఇంపుగా ఉంచుకొనుమా అంటున్నాడు. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ లోక సంబంధమైన విషయంలో ఈ లోకంలో ఉన్న దరిద్రులనట విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయడం కోసం, తను వెంబడించే తన ప్రియులైనటువంటి తన మాట వినేవారిని తన రాజ్యానికే నివాసులుగా చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరికి దేవుడు కావాలంటే ధనవంతుడికా, పేదవాడికా? దేవుడు ఎవరికి కావాలి? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అరుదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అంటున్నాడు. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రెండవ మాటగా చూసిన అపోస్తులైన కార్యాలు చూడండి, 3వ అధ్యాయము 6-7 వచనాలు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6-7 వచనాల్లో శృంగారం అనే దేవాలయపు ద్వారం గుండా వీళ్ళు పైకెక్కుతున్నారు మెట్లు. ఆ మెట్ల మీద ఒకడు ఉన్నాడు, వాడు పుట్టుకతో కుంటివాడు. వాడు అందరినీ కూడా యాచిస్తున్నాడు. అలాగే పేతురు, యోహాను కూడా చేయి చాపి ధర్మం చేయండి బాబా అంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా వాడి వైపు తేరి చూస్తారు. అరే వీడు యవ్వనస్తుడు, అందంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడని అలా పైనుంచి కిందకు చూస్తే కాళ్ళు ఏమో సన్నగా
పోలియో కాళ్ళు, బలహీనమైన పాదాలు కలిగిన కుంటివాడని గుర్తించారు. అప్పుడు వాడిని చూసి వాడి మీద జాలిపడి కనికరపడి వాడితో అంటున్నారు, నీవు మా తట్టు చూడము, మా తట్టు తేరి చూడమంటే వాడి దగ్గర ఎక్కువే దొరుకుతుంది అనుకుంటా, తెల్లని వస్త్రాలు వేశారు, అంగీలు వేశారు అని బాగా తేరి చూస్తున్నాడట డబ్బుల కోసం. అయితే వారు అంటున్నారు, పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నీ పాదములు సరిగా నిలుపుమని చెప్పగా వాడు లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు మెట్ల మీద నుంచి పారిపోయి పైనున్న దేవాలయం దగ్గర గొప్ప శబ్దంతో దేవుని కొనియాడి కీర్తించి మహింపరుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి పరవశులైపోయారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. వెండి బంగారములు మా యొద్ద లేవు. వీళ్ళ దగ్గర ఏమైనా దొరికితేనే వాడు చూసాడు, భిక్షం అడిగాడు. మనం కూడా దేవుని వైపు ఏ విషయంలో చూస్తామంటే వెండి బంగారము ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఇహ సంబంధమైన ఐశ్వర్యము, తిండి బట్ట నివాసం అనేది సాధారణమైనటువంటి విషయాలు, అవి అందరికీ కావాలి. కానీ దానికి మించిపోయి ఆడికంటే నేను ఇదిగా ఉండాలి, వీడికంటే ఇదిగా ఉండాలి, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, ఆమెకి అది ఉంది, ఈమెకి ఇది ఉంది, నాకెందుకు ఉండకూడదు, అప్పు చేసైనా ఎక్కువ వడ్డీకి తెచ్చైనా ఆవిడికంటే అతడికంటే నేను హెచ్చుగా కనబడాలి. దేవుని స్తోత్రం. అప్పిచ్చినోడు ఊరుకుంటాడా? అప్పిచ్చినోడు ఆడు ప్రతి క్షణం ప్రతిరోజు ఆడు వడ్డీ కలుపుకుంటూ ఉంటాడు. నీకు తెలియదు ఆ విషయాలు, అవన్నీ నీ శరీరానికి ధరించుకొని నువ్వు హుందాగా ప్రజల మధ్య తిరుగుతుంటావు, కానీ ఆడు లెక్కలు కట్టి తీసుకొస్తాడు నీ దగ్గరికి. బయటికి నేను ఈడుస్తాడు, గట్టిగా పిలుస్తాడు, కేకలేస్తాడు. ఈ నగలకి విలువ ఉండదు, వస్త్రాలకి విలువ ఉండదు, షూటు బూటుకి విలువ ఉండదు, ఈ కారుకి కూడా విలువ ఉండదు. అందరి మధ్య మన పరువు తీస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నిలిచి నీ పాదాలు సరిగా మోపంటే వాడి పాదాలు సరిగా మోపడం కాదు సరిగదా, లేచట. ఎలా లేచట? దిగ్గున లేచి. దిగ్గుననే మాటకి కర్రలోని కిరసనలు వేసి ఇలాగా అగ్గిపుల్ల వేసామనుకోండి, బగ్గుమని మన మీదకి వస్తుంది. అదనమాట. అంత స్పీడ్గా లేచాడు. ఎప్పుడు ఆడ జీవితంలో కూర్చొని ఉండదు కానీ ఎప్పుడు నిలబడలేదు. అలాంటి వాడట దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ ఆ మెట్లన్నీ ఎక్కి పరిగెట్టుకుంటూ పారిపోయాడు. దేవుని స్తుతిస్తున్నాడు పెద్ద శబ్దంతో, అందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. అందరూ కూడా పరవశులైపోయారట దేవుని కార్యాన్ని చూసి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఐశ్వర్యము ధనము కావాలా, దేవుడు కావాలా? ఏదో సినిమా వచ్చింది మా చిన్నప్పుడు, ధనమా దైవమా? ధనం కావాలా, దైవం కావాలా? లోకాన్ని సృష్టించింది ఎవరు? నీకు స్వరూపం పోలికిచ్చింది, నీకు ఊపిరి పోసింది ఎవరు? నీ సకల మార్గాలు, నీ ఆయుష్, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఆ దేవుణ్ణి నీ హృదయంలో కలిగి ఉంటే దేవుడు అన్ని నీ పాదాల కింద పెడతాడు. ఆయన పక్కకు త్రోసేస్తే చెప్తున్నాడు, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదనను. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. నన్ను తృణీకరించి వారు తృణీకరింపబడతారు. ఎక్కడికి వెళ్ళిన ఆకాశం కింద భూమి మీద నన్ను తృణీకరించి, నన్ను విసర్జించి, నన్ను పక్కన పెట్టి ఏదో చేయాలనే ప్రయత్నం చేసేవాడు ఎక్కడికి వెళ్ళిన వాడు తృణీకరించబడతాడు, విసర్జించబడతాడు. వాడికి ఎన్నిక ఉండదు, యోగ్యత ఉండదు, అర్హత ఉండదు. అన్నీ ఇలాగ చేతికి అందినట్టే ఉంటాయి కానీ ఏది దొరకదు. ప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచుండి నీ ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు.
దేవుని స్తోత్రం. లాజరు ఉన్నాడు, తిండి ఉందా, బట్ట ఉందా, నివాసం ఉందా, కనీసం ఒంటికి ఆరోగ్యం ఉందా? తిండి లేదు, బట్ట లేదు, నివాసం లేదు. ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి. ఆ ధనవంతుని బల్ల మీద నుంచి తుడిచి పారేసినటువంటి కుక్కలు తినే ఆహారం తిని తృప్తి కలిగి దేవుని స్తుతించాడు. తను అనుకున్నాడు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ లోకంలో జీవితం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా అవన్నీ ఒక దినాన విడిచిపెట్టి నేను వెళ్ళిపోవలసిన రోజు ఉంది. కానీ నేను దేవుణ్ణే గట్టిగా పట్టుకోవాలి. తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, నివాసం లేకపోయినా, ఒంటికి ఆరోగ్యం లేకపోయినా, కనీసం ఆ రస్సుల్ని డ్రెస్సింగ్ చేసుకునే శక్తి లేకపోయినా కుక్కలు వచ్చి నాకి డ్రెస్సింగ్ చేస్తున్నాయట. కుక్కల కోసం పారేసిన ఆ యొక్క రొట్టె ముక్కలు తిని దేవుని స్తుతించాడు. అతని ఆశీర్వాదం ఏంటో తెలుసా? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని కూర్చోబెట్టాడట దేవుడు. దేవుని స్తోత్రం. అతడు ఎక్కడైనా ప్రార్థన చేసినట్టుందా? ప్రార్థన మనసులోనే చేసుకుంటున్నాడు. ఎందుకంటే కూర్చోడానికి, పడుకొని ఉండేవాడేమో, కూర్చోడానికి కూడా శక్తి లేదు అతనికి. కనీసం కురుపులు డ్రెస్సింగ్ కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవడానికి శక్తి లేదు. కానీ తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, నివాసం లేకపోయినా, ఒంటికి ఆరోగ్యం లేకపోయినా, ఇంకా అంతకంటే భూమి మీద ఇంకొక దరిద్రుడు ఉండడు. కానీ విశ్వాసములో ఐశ్వర్యవంతుడు అందరికంటే, ఆత్మీయతలో, ఉద్యమంలో, సమర్పణలో అందరికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే ధనవంతుడు, అందరికంటే భాగ్యవంతుడిగా ఉన్నాడు. దేవునికి సంబంధించిన విషయంలో ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. అటు ఇటు వెళ్తున్నవాడు ఆ వాసనకి ఉమ్మేసి ఉండొచ్చు, దూషించవచ్చు. కానీ దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో సమానంగా దేవదూతలు సగౌరవంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అది అతని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే మరి యోబు ఉన్నాడు. తూర్పు దిక్కున ఇతని కంటే ధనవంతుడు లేడు. యోబు గ్రంథం తీసినట్లయితే ముందు ధనం గురించి రాయలేదు, ముందు ధనాన్ని వెనక్కి పెట్టాడు దేవుడు. చదవండి ఒకసారి యోబు గ్రంథం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును జాగ్రత్తమేనండి. ఇతడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ముందు హృదయం గురించి రాశాడు. దేవుడికి కావాల్సింది అది. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు హెచ్చించబడి, గణపరచబడి, వర్ధిల్లి గొప్ప ఖ్యాతిని కలిగి ఉండాలంటే దేవుని కలిగి ఉండాలి. హృదయం గురించి మొదట. నీ స్థానం ఏంటి? నీ స్థానం అయితే ముందు వెండి బంగారం, ఐశ్వర్యము, ధనము, భాగ్యము, ఇది నీ స్థానం. కానీ దేవుడు గుర్తించేది ఏదంటే, నువ్వు దేవుల్లో ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నావా లేదనేది ముందు హృదయం చూస్తాడు. హృదయంలో నీకు ఎంత విశ్వాసం ఉంది, విశ్వాసం నువ్వు ఎంత ధనవంతుడిగా ఉన్నావు, ఉద్యమంలో ఆత్మీయతలు నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడిగా ఉన్నావు, అలాగే నీ ప్రార్థన భక్తి జీవితంలో నువ్వు ఎంత ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడు ఉన్నావు, ఇది చూస్తాడు దేవుడు. పైరూపాన్ని చూడ దేవుడు. మనుషులైతే పైరూపాన్ని చూసి లక్ష్య పెడతారు, కానీ యెహోవాకు అంతరంగం కావాలి, హృదయం కావాలి. యోబు అనే మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, చెడుతనమును విసర్జించిన వాడు. ఇప్పుడేమో కుటుంబం గురించి చెప్తాను. ముందేమో అతని హృదయంలో ఉన్న యథార్థత, హృదయంలో కలిగి ఉన్న ఐశ్వర్యము, ధనము, భాగ్యం గురించి చెప్పాడు. రెండోది కుటుంబం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. ఇప్పుడు 3వ స్థితిలోకి, ఆస్తిలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆస్తిని 3వ స్థితిలో పెట్టాడు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చాలండి. చూస్తారా? యోబు యొక్క హృదయము, యోబు యొక్క కుటుంబము, యోబు యొక్క ఆస్తి, అతడు కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతులు.
మనకైతే ముందు పేరు ప్రఖ్యాతులు కావాలి, అందరికంటే గొప్పవారంగా కనిపించాలి, అందరి చేత ఘనపరచబడాలి, అందరి చేత వందనాలు పెట్టించుకోవాలి, అందరి చేత గౌరవించబడాలి, ప్రేమించబడాలి, అందరూ తన క్రింద ఉండాలి. కానీ ఆ యొక్క స్థితిని లాస్ట్లో రాయించాడు దేవుడు. ముందులో ఉంటే యోబు గర్విష్ఠుడైపోతాడు. కాబట్టి అన్నీ ఉన్నాయా, ఏ లోటైనా ఉందా? కానీ ఒక్కరోజులు అన్నీ తీసి పారేశాడు దేవుడు. ఇహ సంబంధమైనటువంటి ఐశ్వర్యం అంతా కొట్టేశాడు. ఒక్క రోజులోనే తన పొలాలు, తన తోటలు, తన భూములు ధ్వంసం చేయబడి శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఒక్క రోజులోనే తనకున్న మందలు అన్నీ కూడా వధించబడి కొనుపబడ్డాయి, దోచుకోబడ్డాయి. ఒక్క రోజులోనే 7 కొడుకులు 3 కుమార్తెలు కూడా ఆ భవనం కూలిపోయి చనిపోయారు. అన్నీ అయిపోయి యోబట తల గొరిగించుకొని, గోనిపట్ట కట్టుకొని, బూడిద వేసుకొని పెంట మీద కూర్చున్నాడు. కూర్చొని ఏమన్నాడంటే, ఈ నిత్యవు అన్నీ ఒక రోజులో తీసి నువ్వేం దేవుడు అనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇహ సంబంధమైనది ఇవ్వడానికి, తీసుకోవడానికి, ఉండడానికి, పోవడానికి అవకాశం ఉంది. కానీ పర సంబంధమైన ఐశ్వర్యము, భాగ్యము, ఆ ధనము ఎవరు కూడా తీయలేరు నీ దగ్గర నుంచి. ఒక్క రోజులోనే దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క అనుమతి చొప్పున సాతాను కూడా అవన్నీ తీసేశాడు. దేవుని ఆజ్ఞ లేకుండా కూడా ఏది జరగదు మన జీవితంలో. దేవునికి లోబడినప్పుడు దేవుడు మనకి ఎందుకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా మనకి ఆ సైతాన్ని మీద మన మీద అధికారం ఇస్తాడు? అలాగే ఇవ్వడు కదా. ఒక్క రోజులో అయిపోయి. కానీ యోబట ఒక మాట విషయంలో కూడా ఎక్కడ కూడా తప్పిపోలేదట. దేవుడు అన్యాయస్తుడు కాదు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఈ ఐశ్వర్యం అంతా పోయింది, కానీ తనలో ఉన్న విశ్వాసము, తనలో ఉన్న ఆత్మీయత, తనలో ఉన్న ఉద్యమం, తనలో ఉన్న యథార్థత, తనలో ఉన్న భక్తి జీవితం ఎక్కడైనా పోయిందా? మనమైతే ఒక్క క్షణంలో పోగొట్టేసుకుంటాం. ఒక్క క్షణంలో ఏది నీ జీవితంలో జరిగిన వెంటనే దేవుడు నాకు ఇలా చేశాడు, నయం అంటుంది, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు, సర్వశక్తి నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడు. దేవుడు కలుగు చేశాడు, ఈవిడ కోరి వెళ్ళిందా? అందరూ ఉన్నారు అక్కడే, యోధా దేశం బెత్లెహేములో ఉన్నారు, రొట్టెలు ఇల్లు, సమృద్ధి గల స్థలం, ఏదో కరువు వచ్చింది, చిన్న టెస్టింగ్, లేకపోతే ఏదో చిన్న ఉగ్రత, అక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం. ఈలోపు భర్త మాట వినేసి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? శాపగ్రస్తమైనటువంటి దేశానికి వెళ్ళిపోయింది. శాపగ్రస్తమైన స్థలం ఉంటుండగా ఆశీర్వించబడతాడు ఎవరైనా? శాపగ్రస్తమైన హృదయం, మనసు కలిగినటువంటి జీవితాలు ఎవరైనా వర్ధిల్లుతారా? ఈమె కూడా అదే విధంగా వెళ్ళి అక్కడ భర్త చనిపోయిన వెంటనే వచ్చేస్తే బాగున్ను. భర్త చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు కూడా చనిపోయాడు. నయోమి 2 కోడళ్ళే మిగిలారు. ఇదంతా దేవుని యొక్క ఉగ్రతను తెలుసుకోలేకపోయింది. సమృద్ధి అయిన స్థలాన్ని విడిచిపెట్టి, దేవుని ఉండే స్థలాన్ని విడిచిపెట్టి, దేవుని ఆశీర్వాదం ఉండే స్థలాన్ని విడిచిపెట్టి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనులు అక్కడే ఉంటాయి, అది విడిచిపెట్టి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళి అక్కడ నానా తిప్పలు పడి అంటుంది, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు, సర్వశక్తి నాకు చాలా బాధని, దుఃఖాన్ని కలుగు చేశాడు అంటుంది. దేవుని స్తోత్రే. అలాంటి మనసు మనం కలిగి ఉంటాం. కానీ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయనకి ఇవ్వడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. భార్య అంటుంది, ఎందుకయ్యా బాబు ఇంకా నీతి యథార్థత, దేవుడు అని అలా నశించిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, నిన్ను చూడలేకపోతున్నావు. నీలో ఏదో రహస్య పాపం ఉంది, నీలో ఏదో అన్యాయం ఉంది, అక్రమం ఉంది, అందుకే దేవుడు నిన్ను మొత్తుతున్నాడు. ఇప్పటికైనా దేవుని దూషించు, దేవుని యొక్క చేతులు నువ్వు చచ్చిపో అంటుంది. దేవుడు అన్నా కదా, దేవుడి చేతిలో చచ్చిపో, ఆయన దూషించు, ఆయన నిన్ను మొత్తుతాడు, నీ ప్రాణం తీసేస్తాడు, అప్పుడు నువ్వు సుఖంగా ఉందిగా అంటుంది. దానికి ఏమన్నాడండి యోబు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. దేవుని వల్ల మేలే కానీ కీడొద్దా? మేలు చేసినా కీడు చేసినా ఆయన మనకు తగినటువంటి ఉపశమనం మళ్ళా కలుగు చేస్తాడని అక్కడ మరి యోబు తన భార్యని గద్దించినట్లుగా చూస్తున్నాం. వీళ్ళందరూ దేవుని చేత పిలవబడిన వారేనా, ఆశీర్వదింపబడిన వారేనా అంటే, ఈ ఓర్పు, ఈ సహనము,
ఈ విశ్వాసంలో ధనవంతుడికి ఉన్నాడు, ఆత్మీయతలో ఉద్యమంలో ధనవంతుడికి ఉన్నాడు కాబట్టి తిరిగి దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక వరహాట, ఒక బంగారపు ఉంగరము వేలికి తొడిగేవారట. అబ్బో, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దగ్గరికి రాలేదు. మళ్ళీ రెట్టింపు ఆశీర్వాదం వచ్చేసింది. రెట్టింపు ఆశీర్వాదం, వేలు. అంతకుముందు 500 జాతలు అయితే ఇప్పుడు 1000 జాతల ఎట్లు, అంతకుముందు 3000 ఒంట్లు అయితే ఇప్పుడు 6000 ఒంట్లు. ఇలాగ మందలు, అలాగే పంటలు అన్నీ కూడా రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. దేనివల్ల అంటే తనలో ఉన్న మహిమైశ్వర్యము. ఏంటి ఆ మహిమైశ్వర్యం అంటే దేవుని ద్వారా మనం పొందుకునే ఆ విశ్వాసము, ఆ ఆత్మీయత, ఆ ఉద్యమము, ఆ ఉపవాసము, ఆ ప్రార్థన, ఆ భక్తి జీవితమే మళ్ళా తిరిగి వీటన్నిటిని కొట్టేసి మళ్ళా రెట్టింపు ఆశీర్వాదంలో అతడు హెచ్చింపబడినట్లుగా, దూరం అయిపోయిన అందరూ మళ్ళా దగ్గర అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎటువంటి ఆశీర్వాదం అండి మనకు ఐశ్వర్యం ఇస్తుంది? ఎటువంటి ఆశీర్వాదము మనలోని ఆ యొక్క ఇహ సంబంధమైనటువంటి ఆధిక్యతలు మనకు కలుగు చేస్తుంటే హృదయ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే నిన్ను స్థిరంగా దేవునిలో నిలువబెడుతుంది. అలాగే దేవుడి ద్వారా నీకు ఇహ పర సంబంధమైన ఆశీర్వాదం నీకు కలిగినట్లుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యోసేపు ఉన్నాడు, ధనవంతుని కొడుకు, ఐశ్వర్యవంతుడి కొడుకు, ప్రేమించేటటువంటి తండ్రి ఉన్నాడు, దాసదాసులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, కోటీశ్వరుడు. కానీ అమ్మివేయబడ్డాడు, అనలసూయికి కొట్టబడ్డాడు, వస్త్రాలు చించివేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, గోతిలో త్రోసివేయబడ్డాడు. పొతీఫర్ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతకాలము బాగానే ఉన్నాడు. మళ్ళీ అక్కడ శ్రమ వచ్చింది, అపనింద వచ్చింది, మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళిన తర్వాత ఏమయ్యాడండి? చెరసాలకు నాయకుడయ్యాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రి అయిపోయాడు. కారణం ఏంటంటే ఇతనిలో దేవుని యొక్క మహిమైశ్వర్యం ఉంది. విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, ఆత్మీయత ఉద్యమ విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, భక్తి జీవితంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, దేవునికి భయభక్తులు కలిగి ఉండే విషయంలో ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ లోపల ఉన్న ఆ ఐశ్వర్యమే మళ్ళా ఒక దినాన్ని అతన్ని ప్రధానమంత్రిగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఏ ఐశ్వర్యం కోసం దేవుని వెంబడిస్తున్నాం? నీకు ఏ ఐశ్వర్యం కోసం దేవుని దగ్గరకు వస్తున్నావు? ముందు నువ్వు పొందవలసిన ఐశ్వర్యం అది పొందితే ఆటోమేటిక్గా ఈ యొక్క ఐశ్వర్యం కూడా నువ్వు పొందుతావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే దావీదు జీవితంలో అభిషేకించబడ్డాడు రాజుగా, కానీ తరమబడ్డాడు. కొడుకులే శత్రువులు అయిపోయారు. ఏ రాజు అయితే మెచ్చుకున్నాడో గొలియాతుని చంపడానికి, ఆ రాజే ఈటి విసిరి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా భయము, ఆందోళన. కానీ దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క భాగ్యము తను కలిగి ఉన్నాడు కాబట్టి ఎంతమంది అతను తరిమినా, ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దేవుడు అతనిని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా, చక్రవర్తిగా, సింహాసనాసీనుడిగా చేశాడు. దేవుని స్తోత్రం. అలాగే ఒక ఆయన అంటున్నాడు, యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికే ఇక్కడికి వచ్చేవా అంటున్నాడు. ఎవరు? బోయాజు రూతుని. రూతు పరిస్థితి ఏంటి? శాపగ్రస్తమైన దేశంలో పుట్టింది. భర్త చనిపోయిన అత్తను వదలలేదు. ఎందుకు వదలలేదంటే ఆమెకి ఆ ఐశ్వర్యం తెలుసుకుంది. ఈమెమో కడుపు ఆ జానడ పట్టు కోసం ఐశ్వర్యం వదిలిపెట్టేసి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క రూతు యొక్క వంశంలోంచి మరి తీసుకోవడం కోసమే ఆ శాపగ్రస్తమైనటువంటి దేశంలో ఉన్న ఆమె, అన్యురాలైనటువంటి ఆమెను దేవుడు ఆశీర్వదింపబడినటువంటి దేశానికి పిలిపించుకున్నాడు. ఎప్పుడైనా వాక్యం ఉందా? మందిరానికి వెళ్ళిందా? మందిరం ఉందా? వాక్యం ఉందా? ఉపవాసం ఉందా? ప్రార్థన ఉందా? ఆత్మీయత ఉందా? ఉద్యమం ఉందా? అంటే తన అత్త ఏదైతే కోల్పోయిందో అది తెలుసుకోండి. అత్త ఎందుకు ఈ స్థితి, ఎందుకు ఇలాగా ఈ దరిద్ర స్థితిలోకి వచ్చిందంటే ఆ దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు.
ఆ ప్రదేశం సమృద్ధి కలిగినటువంటి ఆ రొట్టెల ఇల్లు అలాంటిది విడిచిపెట్టి మా అత్త ఇక్కడికి వచ్చి తిప్పలు పడింది. నాకు మరలా వివాహం చేసుకోవడానికి చాలామంది మేనమామ కొడుకులు ఉన్నారు అక్కడ. అందం ఉంది, చురుకుదనం ఉంది, ఆరోగ్యం ఉంది, కష్టపడి పనిచేసే శక్తి సామర్థ్యం ఉంది. కానీ ఆమె ఏం చెప్పిందంటే, ఆమె అయితే వార్పు అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వివాహం చేసుకుంది, పిల్లలుగా అందేమో. కానీ ఈమైతే తన హత్తుకుందంట, అంటే దేవుణ్ణి హత్తుకుందనమాట. నేను అక్కడికి మామూలుగా ఒంటరికి వస్తే వేరే రకంగా అక్కడ ప్రజలు అర్థం చేసుకుంటారు. నీ కోడలుగా వస్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది. ఎవరైనా అత్తను వెంబడించిన వాళ్ళు ఉన్నారా? అత్తింట్లో ఉంటూ తల్లిని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పుట్టింటి వారిని ప్రేమించేవారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిలో వర్ధిల్లే స్థితి ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఏ స్థలంలో సమాధి చేయబడతావు అదే స్థలంలో నేను కూడా సమాధి చేయబడతాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేసినా అని మరణం వరకు ఆలోచించేసి ఆమెలో ఉన్న ఐశ్వర్యాన్ని దేవుడు గుర్తించాడు. అంచెలంచెలుగా ఆమెని వర్ధిల్లం చేసి ఎక్కడైతే అడుక్కోవడానికి వెళ్ళిందో ఆ పొలాలన్నిటికీ ఆమె యజమానురాలుగా మారిపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి అన్ని విషయాలు కూడా వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలులు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఎవరు దేవుని ప్రేమించారంటే విశ్వాసముతో ఉన్నవారు, సమర్పణతో ఉన్నవారు, ఆత్మీయతలో వృద్ధి చెందేవారు, ఉద్యమంలో వృద్ధి చెందేవారు, దేవుని భయభక్తులు కలిగి ఉండడంలో మంచి ఆధిక్యత కలిగిన వారు, వీరు దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమని మరి అపోస్తులైన పౌలు గారు సెలవిస్తున్నారు. అలాగే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ ఖైదీలు, వీళ్ళందరూ బానిసలుగా చెరకొనిపోబడ్డారు. కానీ వారిలో ఉన్న ఐశ్వర్యము, వాళ్ళు ఉన్న విశ్వాసం, వాళ్ళు ఉన్న భక్తి జీవితం, వాళ్ళు ఉన్న ఆత్మీయత, వాళ్ళు ఉన్న ఉపవాస ప్రార్థనలు అవన్నీ కూడా రాజుల యొక్క శాసనాలనే మార్చేసే విధంగా వీరే ఆ దేశంలో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మంచి పోస్టులు కొట్టేటటువంటి వారిగా ఉన్నారు. దేవుని యొక్క ఆ ప్రసన్నతను, ప్రశిక్షను అన్య జనాంగంలో వాళ్ళు ప్రత్యక్షపరచబడినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువ కాదు. అలాగే ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వడానికే మీరు పిలువబడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీరు ప్రతి అవసరమును తీర్చినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏంటో, ఐశ్వర్యం అంటే ఏంటో ఈ దినాన మనం తెలుసుకున్నాం. నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఐశ్వర్యము మన హృదయ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదని తెలుసుకున్నాం. దేవుడి ఈ పరిశుద్ధ మాటలు మన అందరి వినికిళ్ళ హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.